ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక పేకాట దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఊరూరా అనధికార పేకాట క్లబ్బులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడికక్కడ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా యథేచ్ఛగా ఈ దందా సాగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధుల సిండికేట్ల ఆధ్వర్యంలో 3 ముక్కలు 6 ఆటలుగా పేకాట దందా కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు అనధికారిక పేకాట క్లబ్బుల ద్వారా రోజు అధికార పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే దాదాపు 100కు పైగా అధికారిక, అనధికారిక పేకాట క్లబ్బులు దందా సాగిస్తున్నాయి. ఒక్కో క్లబ్బుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు సగటున 3 కోట్ల వరకు, శని ఆదివారాల్లో రోజుకు 12 కోట్ల వరకు దందా సాగిస్తున్నట్లుగా సమాచారం. ఆ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో 1500 కోట్లు, శని ఆదివారాల్లో 2400 కోట్ల వరకు పేకాట దందా సాగుతోంది. ఇందులో టీడీపీ నేతలు 20% చొప్పున కమిషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జూదానికి అడ్డుకట్ట వేసేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రంలో సాగిన పేకాట క్లబ్బుల దందాకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బుల అనుమతులను రద్దు చేసింది. అనధికారిక పేకాట క్లబ్బుల దందాను అణిచివేసింది. తద్వారా ప్రజలు సర్వస్వాన్ని దోచుకుంటున్న పేకాట క్లబ్బుల దందాకు ముగింపు పలికింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పేకాట క్లబ్బుల సిండికేట్లు మరోసారి జూలు విదిల్చాయి. ఏకంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా పేకాట క్లబ్బుల సిండికేట్కు నాయకత్వం వహిస్తున్నారు. 10 రోజుల క్రితం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దాంట్లో భాగంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లని మూసేసినారు. సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి. మరోవైపు పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా మామూళ్లను ఎరవేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒక్కో స్థావరం నుంచి రోజుకు 3 లక్షల చొప్పున కమిషన్ రూపంలో పోలీసులకు వెళుతున్నట్లుగా సమాచారం. కొన్ని చోట్ల ఏకంగా పోలీసులను కాపలా పెట్టి మరీ పేకాట దందా సాగిస్తుండడం విస్మయపరుస్తోంది. మొత్తానికి పచ్చనేతలు ఇసుక రీచ్లలో అడ్డగోలు తవ్వకాలతో జేబులు నింపుకుంటున్నది సరిపోదన్నట్లుగా ఇప్పుడు పేకాటపై పడ్డారు. చంద్రబాబు చెప్పినట్లు సొంతానికి ఇలా సంపద సృష్టించుకుంటున్నారు.